నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్. ఈరోజు మనం రివ్యూ చేస్తున్న కార్ రెనాల్ట్ ట్రైబర్ 2025 ఫేస్ లిఫ్ట్. సో ఇదైతే వన్ ఆఫ్ ద రేరెస్ట్ 7-సీటర్ మోస్ట్ ప్రాక్టికల్ కార్ అయితే మనం ఈజీగా అనొచ్చు. మనకు ఆల్మోస్ట్ ఆల్ 6 lakhsలో వచ్చేస్తుంది బేస్ వేరియంట్. కానీ మనం ఈరోజు రివ్యూ చేస్తుంది సెకండ్ టాప్ వేరియంట్, అదే టెక్నో వేరియంట్. టాప్ ఎండ్ వచ్చేసి మనకి ఎమోషన్ వేరియంట్ అంటారు. సో ఇది వాల్యూ ఫర్ మనీ కాదా, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దీంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్, ఫీచర్స్ అన్నీ మాట్లాడదాం. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే వీడియోని 10 minutesలో మీకు కార్ కొనాలంటే కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంత ఇవ్వడం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్లీ వచ్చేసి మనకి ఈ కార్ యొక్క ఫ్రంట్ లుక్ చూసినట్టయితే మనకి పియానో బ్లాక్ ఫినిష్తో గ్రిల్ అయితే వస్తుంది. కింద బంపర్ కూడా బ్లాక్ అండ్ బేజ్ కలర్లో వస్తుంది. లైట్స్ విషయానికి వచ్చేసరికి మనకి హాలోజన్ లైట్సే వస్తాయి, ప్రొజెక్టర్ హాలోజన్ లైట్స్. అండ్ ఎల్ఈడి లైట్స్ అనేవి అయితే ఈ వేరియంట్లో రావు, టాప్ ఎండ్లో వస్తాయి. అండ్ మనకు ఫాగ్ లైట్స్ కూడా సెకండ్ టాప్ వేరియంట్ అయినా రాదు. సో పెట్టించుకోవచ్చు, జస్ట్ ప్లగ్ టు ప్లగే, కానీ ఈ వేరియంట్లో అయితే రావు. సిల్వర్ ఫినిష్ కూడా ఉంది. బంపర్ చూసినట్టయితే పాత ట్రైబర్కి దీనికి ఆ చేంజెస్ అయితే అయ్యాయి. బాడీ రిమైన్స్ ద సేమ్, బట్ ముందలనైతే గ్రిల్ మాత్రం చేంజ్ అయింది. మనకి వైట్ కలర్లో పియానో బ్లాక్ ఫినిష్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది ట్రైబర్ లోగో. అండ్ బంపర్ చూసినట్టయితే బ్లాక్ అండ్ బేజ్ కలర్లో అయితే మనకు బంపర్ ఇవ్వడం జరిగింది, సేమ్ టాప్ ఎండ్లో వస్తున్నట్టు. అండ్ బోనట్ విజిబిలిటీ కూడా డీసెంట్ డ్రైవర్ నుంచి. న్యూ డ్రైవర్స్ కూడా లిటరల్ తీసుకోవచ్చు, 7-సీటర్ అని అట్లా ఏం ఆలోచించే అవసరం లేదు. అండ్ పియానో బ్లాక్ ఫినిష్ తోటి మనకు సైడ్ ఓఆర్విఎం ఫినిష్ అయితే వస్తుంది. సో ఇదైతే బాగా ఇచ్చారు ఈ కలర్లో ఇవ్వడం. అండ్ సైడ్ ఇండికేటర్స్ అండ్ రేడియో యాంటీనా కూడా మనకు ముందర రావడం జరుగుతుంది, సేమ్ పాత ట్రైబర్లో వచ్చినట్టు. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి దీని రూఫ్లో చూసినట్టయితే పాత ట్రైబర్లోనే ఉన్నట్టు మనకి అప్లిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎందుకంటే థర్డ్ రోలో కూర్చున్న వాళ్ళకి హైట్ ఇష్యూ కాకుండా పెద్ద పెద్ద కార్లో కూడా ఇనిషియేటివ్ చూపారు దీంట్లో, అందుకోసమే ప్రాక్టికల్ కార్ అంట. మనకు టైర్స్ వచ్చేసి బ్లాక్ కలర్లో 15 inches టైర్స్ అయితే వస్తాయి స్టాండర్డ్గా. టాప్ ఎండ్లో వచ్చినంతనే 15 inches టైర్స్ అండ్ బ్లాక్ ఫినిష్తో వస్తాయి ఈ టెక్నో వేరియంట్లో. అండ్ మనకి సైడ్కి ఆ క్రోమ్ గ్రిల్ కూడా ఇవ్వడం జరిగింది. సో బేసికలీ వైట్ కలర్లో ఇలాంటి బ్లాక్ ఫినిష్ అనేది చాలా ఎన్హాన్స్ అవుద్ది. సో మనకి చూడొచ్చు, ఈ యాక్సెసరీస్ మనం పెట్టే అవసరం లేదు, కార్ తోటి వస్తాయి. అండ్ చూసినట్టయితే సైడ్ ప్రొఫైల్ నుంచి కూడా చూసినట్టయితే, బ్యాక్ ప్రొఫైల్ నుంచి కూడా చూసినట్టయితే కార్ అయితే అంత 7-సీటర్లా అనిపించదు, కానీ లోపలికి వెళ్ళినాకనే మ్యాజిక్ అంత ఉంటుంది. అదైతే నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను. సో సెకండ్ టాప్ వేరియంట్ నుంచే మనకి వైపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది, డీఫాగర్ వైపర్ అయితే మనకు రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి లైట్గా ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ లైట్స్ యొక్క మిక్స్చర్ అయితే ఉంటుంది. సో బ్యాక్ నుంచి కూడా కారు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఈ స్పెషల్లీ వైట్ కలర్ అయితే మనకి బ్లాక్, ఈ పియానో బ్లాక్ ఫినిష్ అనేది చాలా అట్రాక్టివ్నెస్ అయితే మనకి యాడ్ చేస్తుంది. అండ్ కంపెనీ ఫిటెడ్ మనకి బ్యాక్ సైడ్ కెమెరా అయితే వస్తుంది. అండ్ ట్రైబర్ బ్యాజింగ్ అనేది మనకి చూపించడం జరుగుతుంది. అండ్ సేమ్ బ్లాక్ అండ్ బేజ్ కలర్లో మనకి బంపర్ అయితే, బ్యాక్ సైడ్ బంపర్ కూడా సిమిలర్గా ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మనకి 182 mm గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ స్పేర్ వీల్ చూడొచ్చు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ఇంజన్ గురించి మాట్లాడితే దీంట్లో 1 liter 3-cylinder పెట్రోల్ ఇంజన్ అయితే వస్తుంది. మనకి 68 PS ఆఫ్ పవర్ అండ్ 98 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 5-speed మాన్యువల్ అండ్ ఆటోమేటిక్తో. సో ఇంజన్ గురించి మాట్లాడినట్టయితే మనకి అంత పవర్ఫుల్ ఇంజన్ అయితే కాదు, ఈ సెగ్మెంట్లో అందరికంటే లోయెస్ట్ పవర్డ్ ఇంజన్. సో ఆ బండి అయితే పికప్ విషయంలో కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది మిమ్మల్ని. బట్ ఈ కార్ అనేది ప్రాక్టికాలిటీ గురించి కాబట్టి ఇట్లాంటి విషయంలో మనం కొంచెం కాంప్రమైజ్ కావాలి. బట్ క్యాబిన్ లోపలికి వెళ్ళిపోతే మీరు మాత్రం అస్సలు అప్సెట్ గారు. సో మనకు చూడవచ్చు బ్లాక్ అండ్ బేజ్ కలర్లో మనకి కాంబినేషన్ అయితే ఉంది. మనకి సెకండ్ బేస్ వేరియంట్ అయినా మనకి పవర్ విండోస్ అండ్ ఓఆర్విఎం అడ్జస్టబుల్ అక్కడనే వస్తున్నాయి. అండ్ క్యాబిన్ చూడవచ్చు, చాలా డీసెంట్ అండ్ నీట్, ఎక్కువ అవి లేవు. సో మీరు ఈ ప్రైస్ పాయింట్లో దీనివల్ల అప్సెట్ గారు అండ్ అంత ఖుషికూర గారు. సో ఇదైతే వాల్యూ ఫర్ మనీ అయితే పక్కా అనొచ్చు క్యాబిన్ చూసినట్టయితే. సో టచ్ స్క్రీన్ అయితే చాలా బేసిక్ ఉంటుంది, బట్ ఓకే యూజ్ చేయొచ్చు, అంత మరీ వేస్ట్ ఏం కాదు. లాగ్ అయితే ఆబ్వియస్లీ ఉంటుంది. కెమెరా క్వాలిటీ కూడా నాట్ ద బెస్ట్ ఇన్ సెగ్మెంట్, బట్ ఓకే అడ్జస్ట్ అవ్వచ్చు. మనకి ఇది ఎంత మా 7 lakhsలో వస్తుంది. 7 lakhsలో 7-సీటర్ రావడమే ఎక్కువ, కానీ ఇవన్నీ ఫీచర్స్ వస్తున్నాయి. సో ఎస్, కొన్నిట్లో ప్రాక్టికాలిటీలో కొంచెం మనం కాంప్రమైజ్ అవ్వాలి. ఈ కార్ అయితే నాకైతే చాలా మనకి థింగ్స్ పెట్టుకోవడానికి చాలా స్పేస్ అయితే ఉన్నాయి. మనకి
ఇక్కడ ఆమ్రెస్టర్ లేకుండా అక్కడ గ్లవ్ బాక్స్ టైప్ ఉంది, రెండు గ్లవ్ బాక్స్లు. అండ్ చూడగానే ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సేమ్ టాప్ ఎండ్లో వస్తున్నట్టు వస్తుంది. సో ఇదైతే మీరు కామన్గా ప్రతి రెనాల్ట్ కార్లో చూసుంటారు, ఇలాంటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. సో ఎస్ బాగుంటుంది, కొంచెం అంత ఫీచరిస్టిక్ కాకపోయినా బాగుంటుంది. అండ్ స్టీరింగ్ వీల్ చూడొచ్చు, క్రూజ్ కంట్రోల్ లా దీంట్లో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ అయితే వస్తాయి స్టీరింగ్ మీద. అండ్ మనకి పుష్ బటన్ స్టార్ట్ కూడా రాదు ఈ వేరియంట్లో, కీ పెట్టి చాలు చేయాలి. సీట్స్ విషయానికి వస్తే మనకి డ్యువెల్ టోన్ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తాయి. అండ్ కంఫర్టబుల్ అంటే ఎస్ కంఫర్టబుల్, మరీ నాన్ స్టాప్ కొట్టలేము కానీ ఎస్ డీసెంట్ ఎనఫ్ సీట్స్ అయితే కంఫర్టబుల్గానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి రియర్ సైడ్ డోర్ చూసినట్లయితే ఎస్ ప్రీమియంగా ఉంది, చాలా ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఎస్ స్పేషియస్గానే అయితే ఉంది. సో ప్రాక్టికాలిటీ అంటే ఈయనే అండి, ఇంకా చూపిస్తాను. మనకి థర్డ్ రోలో కూడా లిటరల్లీ సీట్స్ తీసి బయట వాడేయచ్చు, అది కూడా తీసి చూపిస్తాను. సో థర్డ్ రో అయితే అంత పెద్ద అడల్ట్స్కి అయితే కాదు, చిల్డ్రన్స్కి అయితే బెస్ట్. చిల్డ్రన్స్ కూడా కాదు, ఇంకా మీకు ఏమైనా పెట్స్ ఉంటే అట్లా వేసుకోవచ్చు, లేకపోతే అదే తీసేసి దాన్ని డిక్కీలక వాడుకోవచ్చు. మేబీ అందుకోసమేమో మనకి రియర్ సీట్స్ తీసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. సో చూసినట్టయితే అసలు 0 అండర్ థై సపోర్ట్ లెగ్ రూమ్, అడల్ట్స్కి అయితే నాట్ రికమెండెడ్. కానీ అందుకోసమే నాకు నచ్చింది రెనాల్ట్ ట్రైబర్లో ఏంటంటే ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ సీట్లు తీసేసుకోవచ్చు. లిటరలీ ప్రాక్టికాలిటీ అంటే ఇదే. ప్రాక్టికల్ కార్ ఎందుకన్నా నేను చెప్తాను. ఫస్ట్లీ మనకి థర్డ్ రోస్ తీవకన్నా ముందు దీని యొక్క బూట్ స్పేస్ వచ్చేసి 82 లీటర్స్, విచ్ ఈస్ రియలీ యూజ్లెస్. సో అందుకోసమే చాలా తెలివిపరంగా రిమూవబుల్ థర్డ్ సీట్స్ అయితే ఇచ్చారు రెనాల్ట్ వాళ్ళు, విచ్ ఈస్ రియలీ క్లెవర్ అండ్ ఇంటెలిజెంట్ అండ్ ఆల్సో అండర్స్టాండింగ్ ద కస్టమర్స్. ఇప్పుడు వచ్చేసి మనకి 600+ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే రావడం జరిగింది, విచ్ ఈస్ రియలీ ప్రాక్టికల్. అండ్ ఈ కార్ యొక్క రోడ్ ప్రజెన్స్ చూసినట్టయితే కూడా నాట్ బ్యాడ్, మంచి రోడ్ ప్రజెన్స్. అండ్ ఆల్సో రెనాల్ట్ వాళ్ళ రోడ్ ప్రజెన్స్ అంటే కార్ యొక్క డిజైన్ మేకింగ్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది, ఏదో ఈజిప్ట్లో మనం చూసినట్టు నాకైతే అట్లా అనిపిస్తుంది. కానీ కార్ అయితే నిజంగా వీళ్ళ బడ్జెట్లో వీళ్ళ కార్ డిజైన్ కూడా చాలా బాగా చేస్తారు. సో ఇవన్నీ అయిపోతే ఫస్ట్ కార్ యొక్క ప్రైజింగ్ విషయానికి వస్తే మనకి బేస్ వేరియంట్, స్టార్టింగ్ బేస్ వేరియంట్ వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ మనకి 6,30,000లో బేస్ వేరియంట్ వస్తుంది, అది కూడా 7 సీటర్. అండ్ దాన్ని అయితే ఒథెంటిక్ వేరియంట్ అయితే అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్నో వేరియంట్ అంటే సెకండ్ టాప్ వేరియంట్ అంటే ఇది. సో ఇది వచ్చేసి ఇది కూడా ఎక్కువ పడదు మనకి, అరౌండ్ 9 lakhsలో ఆన్ రోడ్ ప్రైస్ 9 lakhs, ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 8 lakhs చేంజ్ అయితే ఉంటుంది. సో దాంట్లో ఈ కార్ వచ్చేస్తుంది. లేదు నాకు ఆటోమేటిక్ కావాలంటే టాప్ ఎండ్లో డ్యువెల్ టోన్లో మనకు ఆటోమేటిక్ వస్తుంది, అది కూడా 10 లక్షలు దాటదు. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చారు కూడా 10 lakhs చేంజ్ అలా ఉంటుంది. సేఫ్టీ ఫీచర్లో కూడా మీకు టెన్షన్ పడే అవసరం లేదు, స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అన్ని కంపెనీ అయితే ఇస్తుంది మనకి. లైక్ ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి మనకి లగ్జరీ కాకుండా ప్రాక్టికల్గా ఒక 7 సీటర్ కావాలంటే ఈ కార్ అయితే బెస్ట్. లేదు మేము హైవేలో అసలు నడపం, జస్ట్ సిటీలో లేకపోతే మా విలేజ్లో నడపనికి కావాలి, నాకు 7 సీటర్ కావాలి. అప్పుడప్పుడు ఫ్యామిలీని, లేకపోతే నాకు బిజినెస్ ఉంది, చిన్న షాప్ ఉంది, లేకపోతే మంచి బిజినెస్ ఉంది, అప్పుడప్పుడు మనకి సామాన్లు వేసుకొని రావాలన్నా థర్డ్ రో తీసేయి, నీకు కావాల్సినది సామాన్లు వేసుకో, ప్రాక్టికల్గా వాడుకో, ఫ్యామిలీకి వాడుకో, యాజ్ పర్ బిజినెస్గా వాడుకో, నీకు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. అన్నిటికీ నీకు సహకరిస్తుంది కారు, అదైతే షూరిటీగా చెప్తున్నా. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. సీన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్